భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. అంతరిక్ష ప్రయోగాలకి అవసరమైన సెమీకండక్టర్ చిప్స్ ని స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేసింది. దీంతో ఇకపై స్పేస్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం ఇతర దేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. విక్రమ్ 32 పేరుతో ఇస్రో సెమీకండక్టర్ ల్యాబొరేటరీ సంయుక్తంగా ఈ చిప్ ని రూపకల్పన చేయగా ఇప్పటికే ఇది PSLV-60 ప్రయోగంలో విజయవంతంగా పరీక్షించడం విశేషం. మేడ్ ఇన్ ఇండియా ఫస్ట్ చిప్ రెడీ. ఇకపై అంతరిక్ష ప్రయోగాలు సులభం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పేరు ఏదైనా సరే భారత్లోనే మనకి అవసరమైన పరికరాలు, ఉత్పత్తులు తయారు చేసుకోవడం లక్ష్యం. ఈ క్రమంలోనే సొంత పరిజ్ఞానంతోనే తయారు చేసిన 32 బిట్స్ ప్రాసెసర్ విక్రమ్ 32ని భారత్ ఆవిష్కరించింది. ఢిల్లీ సెమీకాన్ ఇండియా దీనికి వేదిక కాగా ప్రధానమంత్రి మోదీ దాన్నందుకున్నారు. సెమీ కండక్టర్ల తయారీ రూపకల్పనలో భారత్ సాధిస్తోన్న అభివృద్ధికి ఇది నిదర్శనంగా మోదీ చెప్పారు. ఇప్పటిదాకా అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించే చిప్స్ కోసం భారత్ ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు సొంతంగా డెవలప్ చేయడంతో ఖర్చు పరంగా కలిసి రావడంతో పాటు టెక్నాలజీ కోసం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గిపోతోంది. పర్యావరణం, వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా తెలుసుకునే అంతరిక్ష ప్రయోగాలకు ఈ చిప్ కీలకంగా మారింది. ఈ విక్రమ్ 32 చిప్ ను ఇస్రో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీతో కలిసి అభివృద్ధి చేసింది. 2021లో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఈ ప్రాసెసర్ ను తయారు మొదలుపెట్టింది. దీనిని PSLV-C60 మిషన్ లో వినియోగించారు. కేవలం 3.5 ఏళ్లలో భారత్ ఈ అడ్వాన్స్డ్ చిప్ యూజర్ దశ నుంచి ప్రొడక్షన్ దశకు ఎదిగింది. విక్రమ్ 32 తయారీ, ప్యాకేజింగ్ పంజాబ్లోని మొహాలీలోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీలోనే జరుగుతోంది. ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాల్లో విక్రమ్ 32 చిప్ ని విజయవంతంగా పరీక్షించారు. PSLV-C60 ప్రాజెక్టులో విక్రమ్ 32 చిప్ ని వాడారు. ఆ తర్వాతే అంటే ఈ ఏడాది మార్చిలో కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభించారు. ఇక ఈ చిప్స్ వాడకం ఒక స్పేస్ ప్రయోగాల్లో మాత్రమే కాకుండా ఆటోమోటివ్, ఇంధన రంగాల్లోనూ ఉపయోగపడవచ్చని చెప్తున్నారు.